హాయ్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే, మనం చాలా సింపుల్గా చేసుకునేటువంటి క్విక్ రెసిపీలో ఇదొకటి వెజిటేబుల్ పలావ్. పిల్లలందరికీ కూడా వెజిటేబుల్స్ అంటే తినడం చాలామంది పిల్లలకి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనం ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలా పలావ్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ ఏదైనా కుర్మా కానీ అలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా వాళ్ళతో వెజిటేబుల్స్ డైరెక్ట్ రాగా కాకుండా ఇలా కుక్ చేసిస్తే ఇష్టంగా తింటారు. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకోవాలి. అంటే ఆయిల్ గీ అనేది ఎవరు యూసేజ్ని బట్టి వాళ్ళు ఉంటుంది. నేనైతే కొంచెమే యూస్ చేస్తాను. యూస్ చేసిన తర్వాత దాంట్లో కావాల్సిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసి వేయించేసాను. దాంట్లో కొంచెం పొటాటో కూడా వేసాను. తర్వాత మిల్ మేకర్స్ మనం ఈ పలావ్లో అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ మూడు కూడా ఉండేటట్టుగా చూసుకుంటున్నాం. అందుకని ప్రోటీన్ కోసం నేనైతే మిల్ మేకర్లు యూజ్ చేశాను. ఫ్యాట్ కోసం ఎలాగో గీ ఆయిల్ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ కోసం మనం ఎలాగో రైస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ కోసం కొబ్బరిపాలు వేసి ఇలా మిల్ మేకర్స్తో వెజిటేబుల్ పలావ్ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే నాకు నచ్చిన స్టైల్లో చేస్తాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగైతే చాలా బాగుంటుంది. అలా మిల్ మేకర్స్ అన్నీ వేసిన తర్వాత మనం రైస్ కూడా వేసేస్తే మనకి ఒక్క 10 మినిట్స్లోనే చాలా అంటే చాలా మంచిగా ఉండేటువంటి వెజిటేబుల్ పలావ్ అయితే రైస్ ఉంటుంది. మరి వెజిటేబుల్ పలావ్ చేసినప్పుడు మరి దాని కాంబినేషన్ ఏదో ఒకటి పిల్లలకి చేసి పెట్టారు. అది కూడా సండే స్పెషల్ అంటే ఎన్వి ఉండాలి కదా. అందుకని చెప్పి మా పిల్లల కోసం ఫ్రాన్స్ ఫ్రై చాలా సింపుల్ రెసిపీతో చాలా ఇష్టంగా తినే ఫ్రాన్స్ ఫ్రై చేసి పెట్టాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మన దగ్గర ఉండే అంటే ఫ్రాన్స్ సైజుని బట్టి కూడా ఉంటాయి. ఇవి టైగర్ ఫ్రాన్స్ చాలా సింపుల్గా లైట్గా వేయించి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇవి కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టి వేయిస్తే దీంట్లో ఉన్న వాటర్ అబ్జార్ప్షన్ అనేది కొంచెం లైట్గా పోకుండా ఉంటుంది. అందుకని నేనైతే వీటిని సిమ్లో పెట్టి బాగా వేయించిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఇంతలో ఉండే ఫ్రాన్స్ కూడా చిన్నవి అయిపోతాయి. అలా అయిపోయినప్పుడు మనం తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేరే ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్, నేనైతే ఆయిల్ చాలా తక్కువ లిటిల్ మధ్యలో యూస్ చేస్తాను కాబట్టి కొంతమంది ఎక్కువ యూస్ చేస్తారు. టేస్ట్ని బట్టి యూస్ చేయండి మీరు. అలా కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, చిల్లీస్ వేసి బాగా కూడా ఫ్రై చేశాను. అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం కొంచెం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వేయించేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసాను. దీంతోపాటు ఇప్పుడు బాగా వేయించాలి ఫ్రాన్స్ అనేవి. ఇప్పుడు ఈ టైంలో సిమ్లో పెట్టి చాలా నీట్గా ఒక 10 to 15 మినిట్స్ అలా వేయించిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సింపుల్ ఇంట్లో యూస్ చేసాయి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా అవన్నీ వేయించుకోవాలి. అలా వేస్తే చాలు. మన ఇంట్లో హోమ్ మేడ్గా చేసుకునే ఫ్రాన్స్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా దాంట్లో ఎక్కువ మసాలాలు ఏమీ ఉండవు కాబట్టి మనం చేసే ఇంట్లో ఐటమ్స్ కానీ ఇష్టంగా తింటారు. మరి ఇన్ని చేసుకున్న తర్వాత దీంతోపాటు మరి ఇంకొకటి ఏదన్నా ఐటమ్ ఉండాలి కాబట్టి వీటితో పాటు నేను పలావ్తో పాటు మరియు ఫ్రాన్స్ ఫ్రై ఇవి రెండు చేసినప్పుడు దీంట్లోకి కాంబినేషన్గా పెరుగుతో పాటు అది కూడా రెడీ చేశాను. పెరుగు పచ్చడి లేదా మరి ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరి దీంట్లో కాంబినేషన్గా పెరుగు చట్నీ చేశాను. పెరుగు చట్నీ కూడా మా పిల్లలకి పలావ్ తిన్న తర్వాత పెరుగు చట్నీ బాగా ఇష్టంగా తింటారు. అందుకని పెరుగు బాగా స్మాష్ చేసేసి దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెము ఆనియన్స్, కొంచెం ఉప్పు అన్నీ వేసి దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసాను. లైట్గా కారం ఉంటుందని అలా మొత్తం కలిసి రెడీ చేశాను. మా ఇంట్లో ఈ సండే స్పెషల్ అయితే ఈ 3 రకాలు చేశారు. మీ ఇంట్లో ఏం చేశారు?